ఓం శ్రీ సాయిరాం. పేరు టి చెన్నమ్మ. మాది సత్తుపల్లి సమితి. అంటే స్వామిని తెలుసుకోక ముందు చాలా ఇబ్బంది పడ్డాం. స్వామిని తెలుసుకున్నాక అసలు మమ్మల్ని స్వామి చిన్న స్థాయి కానుండి ఇప్పుడు పెద్ద స్థాయికి తీసుకొచ్చారు. అది చెప్పలేంది అసలు. నేను చిన్నప్పుడు కిరాణా షాప్ నడిపేదాన్ని. అప్పుడు స్వామి ఫోటో పెట్టుకొని కిరాణా షాప్ లో వారం వారం గురువారం భజన మామూలుగా ఇంట్లో టీవీ ముందు కూర్చొని భజనలు చేసుకుంటా స్వామి వచ్చినంతసేపు అక్కడే కదలకుండా కూర్చునే వాళ్ళం. బాబు పిల్లలు మేమందరం చుట్టుపక్కల పిల్లలు అందరూ వచ్చేవాళ్ళు. అట్లా చేసుకుంటా వచ్చేవాళ్ళం. స్వామి సమితికి వెళ్ళటము, అది స్వామి పలానా సావటం ఉన్నారని అదేం అసలు మాకు తెలియదు. చిన్న బాబుని పడుకోబెట్టేసి ఇంట్లో కిరాణా షాప్ కి పక్కనే షాప్ దగ్గరికి వెళ్ళా. అయితే మా బాబు మధ్య లెగిసి ఏడుస్తున్నాడు. ఏంటి నాన్న ఏడుస్తాను అంటే, నాకు ఇట్లా జుట్టున్న ఆయన వచ్చి నన్ను లేపాడు. జుట్టున్న ఆయన వచ్చి లేపటం ఏంటి నాన్న, ఎవరంటే ఎర్ర బట్టలు వేసుకున్నారమ్మ, జుట్టు ఉంది. అప్పుడు కొద్ది మాటలు జుట్టు బాగా పెద్దగా ఉంది, నన్ను వచ్చి లేపారంటే లేపెట్టి వెళ్ళారు అంటే ఆ మూలకి వెళ్ళారమ్మా అండం. ఇప్పుడు మేము ఇటు పక్క రెంటుకుంటున్నాం, అది మేము రెంటుకునే దాంట్లో మూలకి వెళ్ళారమ్మా అండు. మూలకి వెళ్ళటం అంటావును, నన్ను లేపి సర్లే నాన్న నువ్వు ఏదో దడుచుకున్న వాళ్ళని తీసుకొచ్చుకొని లోనకి తీసుకొచ్చుకున్నాం. పక్కన ఆయన వాళ్ళు ఇల్లు కట్టారు. ఇల్లు కట్టాక ముస్లిం అతను ఇల్లు కట్టాక అమ్మ మీరే అద్దెకి వస్తాను అన్నారుగా, నువ్వే పాలు పొంగించుకో అన్నారు. సర్లే నేనే పాలు పొంగించుకున్నాక ఆయనకి ఒక 2-3 సంవత్సరాలు ఉన్నాం దాంట్లో రెంట్కి. 2-3 సంవత్సరాలు ఉన్నాక వాళ్ళకి ఏదో ఇబ్బంది అయ్యి అమ్ముతామంటే మాది ఒక స్థలం ఉంది. ఆ స్థలం ఉంటే ఆ స్థలం అమ్మేసుకొని మేము దాన్ని కొనుక్కున్నాము. స్వామి ఎటైతే వెళ్ళారో ఆ స్థలంలో ఆయన ఇల్లు కట్టాడు. ఆ ఇల్లే మేము కొనుక్కున్నాము. గాడ్ గిఫ్ట్ అది, స్వామి ఇచ్చింది. మా కోడళ్ళు అసలు అయితే స్వామి డివోటీ కదా, నాన్ డివోటీస్. అయితే ఆ అమ్మాయికి పువ్వులు కట్టడం అలవాటు. గురువారం పువ్వులు కట్టి స్వామికి దండ తీసుకొచ్చేవాళ్ళం. స్వామి ఆ అమ్మాయి నేను కట్టడం అని గాని ఏది అనేది కాదు. స్వామి దాంట్లోకి వచ్చేసారు వాళ్ళు ఆటోమేటిక్. మేము కూడా చెప్పలేదు అసలు. మా పెద్ద కోళ్ళ బాల వికాసం నడుపుతుందంటే పాపం చిన్నపిల్లని వేసుకొని అయినా వారం బాల వికాసం చెప్పడానికి వెళ్ళిద్ది. మా చిన్న కోళ్ళ కూడా ఆటోమేటిక్ గా ఆ అమ్మాయికి కూడా తెలియదు అసలు. ఆ అమ్మాయి వేరే అసలు. స్వామి అన్నా కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు, స్వామిని కూడా చూడలేదు వాళ్ళు. అయినా సరే అసలు వాళ్ళు రావటమే మా అదృష్టం అసలు. దాంట్లో స్వామి దాంట్లోకి మనవడం చిన్నప్పుడు కాడ నుండి బాల వికాస్కి వెళ్ళేవాళ్ళు. పుట్టపర్తి సర్వీస్ కి బయలుదేరాము. సర్వీస్ కంటే మధ్యాహ్నం కానీ 2 గంటల కాడికన్నా వెళ్తాము. వెళ్ళినప్పుడు ఏమైందంటే ఫంక్షన్ ఒకటి అటెండ్ అవ్వాలని కార్ వేసుకొని ఫంక్షన్కి వెళ్తున్నాం. ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేసి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. అసలు చూసిన వాళ్ళు యాక్సిడెంట్ పెద్దగానే అయింది. అసలు కారు కూడా మొత్తం సొట్టబడిపోయింది. స్వామి గింత కూడా ఏది అసలు మాకు స్టన్ అయిపోయింది. మేము తగిలి నేనైతే ఒక ముందుకు పడిపోయా. స్వామి ఆ రోజు పుట్టపర్తి సేవకి వెళ్ళేదాన్ని స్వామి అలా రక్షించారు మమ్మల్ని. స్వామి ఎప్పుడు జంట ఉండి మమ్మల్ని ప్రతి దాంట్లో స్వామిని అస్సలు మేము మర్చిపోలేము. పుట్టపర్తి సేవలకి వెళ్ళేదాన్ని అండి. నేను ఇంటికాడ అనుకుని వెళ్ళేదాన్ని, స్వామి నాకు ఎక్కడైనా ఇవ్వండి స్వామి సేవ, నాకు అది కావాలి ఇది కావాలి అని సేవదల బిల్డింగ్ లో సేవ చేసేదాన్ని. అయినా గింత ఇబ్బంది కూడా జరిగేది కాదు. ఒకసారి మందిరంలో వేసేవాళ్ళు. మందిరంలో వేస్తే కరెక్ట్గా 2ంటికి లేసి సేవకి వెళ్లాల్సి వచ్చేది. అయినా అదండి ఏదో లేపినట్టు స్వామి లేపేవాళ్ళండి. స్వామి సేవకి వెళ్ళడానికి ఆ టయానికి మేలుకు వచ్చేది. అదేంటి కూడా మేలుకు రాదండి అసలు. అంత బద్ధకం గాని అంత ఇది గాని ఎప్పుడూ రాలేదండి అసలు. ఆ టయానికి వెళ్ళి చేసుకునే వాళ్ళం, వచ్చేవాళ్ళం. నిద్రలేకపోయినా కూడా ఇంత అలసట ఉండేది కాదు. పుట్టపర్తి నుండి ఎప్పుడైతే ఇంటికి వచ్చేవాళ్ళం అలసట పెరిగేది. అక్కడ ఉన్నప్పుడు ఇంత అలసట కూడా ఉండేది కాదండి అసలు. మా 3 చెల్లెల్ని వేసుకొని నేను సేవకి వెళ్ళండి. మా చెల్లెళ్ళు 2 వాళ్ళు నాన్ డివోటీస్, స్వామి డివోటీ కదా, సేవకి వెళ్దాం చెల్లి వస్తారంటే మేము కూడా వస్తాం అక్క అంటే వచ్చాం. చిన్న అమ్మాయిలు తీసుకొచ్చి సేవ చేయటం అంటే వాళ్ళు మనకు అనుమతిస్తారని వద్దు అంటారని తెలియదండి. చిన్న పాపను వేసుకొని వచ్చినాం. మా చెల్లి వాళ్ళ చిన్న పాపను వేసుకొని వస్తే అయితే ఏమైందంటే, మీ పాపను తీసుకొని వచ్చారు కదమ్మా సేవకు చేయటం కుదరదు అని అంది. అసలు మా చెల్లి అయితే బాధపడుతుంది. అదేంటక్క సేవకని తీసుకొచ్చి నువ్వు మళ్ళీ కుదరదు అంటున్నారు, మళ్ళీ నేను ఒక్కదాన్ని ఎట్టరెట్ని వెళ్ళిపోయాను అది ఇది అని అంటే సర్లే అని క్యాంటీన్ లో వేశారు. క్యాంటీన్ లో వేస్తే ఏమైందంటే, క్యాంటీన్ లో అయితే కొద్దిగా పిల్లలకి ఓకేనమ్మా, నేను లేడ్ ఉంటది కదా, ఓకేలేమ్మా నేను కొద్దిగా పాపను చూస్తుంటాను, మీరు వెళ్ళి సేవ చేసుకొని రండి అని అంది. కళ్ళకి వచ్చి పాద నమస్కారం ఇచ్చారు. పాద నమస్కారం ఇస్తే చెల్లి మీకు కూడా వస్తారులే చెల్లి అంటే, అవును మా చిన్న చెల్లికి ఒకసారి వచ్చి స్వామి అట్లే మామూలుగా ఒక మనిషిలాగా వచ్చి మా చెల్లి చుట్టూ తిరుగుతున్నట్టు ఏదో అనిపించింది అక్క నాకు, స్వామి వచ్చారు నాకు కూడా అని చెప్పింది. ఆ పాపను తీసుకొని ఆ 10 రోజులు తిందే సేవ చేసి వెళ్ళాము. మనవరాలను తీసుకొని భోజనాలు వంట చేయడానికి వస్తానని నేను వాళ్ళు మా పెద్ద కోడలో నేను కలిసి బాల వికాస్ చెప్పడానికి వెళ్తాము. ఇంకేదైనా చిన్న కార్యక్రమాలు ఏమన్నా ఉన్నా మేము పాల్గొంటామండి దాంట్లో. మాకు రథయాత్ర జరిగిందండి సత్తుపల్లిలో. రథయాత్ర జరిగినప్పుడు స్టార్టింగ్ సత్తుపల్లిలోనే స్టార్ట్ చేశారు. గంగారం కాండి స్టార్టింగ్ వరకు ఎండింగ్ దాకా మా ఇంత మనవడండి, మా 5 సంవత్సరాలు మా మనవడు. నాని రథయాత్ర టైం అవుతుంది లేగినా నీ స్నానం చేయనాని అని మా మనవడే లేపేవాడండి. ఎండాకాలం అయినా కూడా పిల్లోడు ఇంత కూడా సుడిపడకుండా నెల రోజులు రథయాత్ర మాతో పాటే వచ్చాడు. మా వారు, నేను, సమితి సభ్యులు
అందరం కలిసి నెల రోజులు మాత్రం కాదు, అన్ని ఊర్లో మైక్ తీసుకొని మైక్ లో అందరూ ఒక బిందె నీళ్లు వారబోయింది. కృష్ణయ్య గారు అని అతను చెప్పేవాడు. మా మనవాడు కూడా మైక్ తీసుకొని మాకు ఒక గుండెడు నీళ్లు వారబోయింది, కానుకలు సమర్పించబడవు అని చెప్పి, మా ప్రేమ అంటే స్వామి అంటే మా మనవడకే. జై సాయిరాం.